హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఇప్పుడు టమాటో, మునగాకు తోటి కర్రీ చేస్తాను. అచ్చం టమాటా కర్రీ కాకుండా అందులో కొంచెం మునగాకు వేసామనుకోండి సూపర్ టేస్ట్. 360 రోగాలకు మునగాకు పనిచేస్తుంది. 360 విటమిన్స్ ఉంటాయని అంటారు కదా! సో, టమాటాలు సన్నగా తరుక్కున్నాను. మునగాకైతే వాటర్‌లో ఏసి నానబెట్టాను. ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కున్నాననమాట. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించానండి. బాండీ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలైతే వేసేసాను. ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ కూడా వేసేసాను. గానుగ నూనె కాబట్టి నువ్వుల నూనె కొంచెం పొంగొచ్చినట్లుంటుంది. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంచిదండి. నువ్వులు కాల్షియం వస్తుంది కాబట్టి నువ్వుల నూనె వేశాను. అందులోనే కొంచెం ఆనియన్స్ వేగాక పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు పసుపంతా కూడా కలిసేలాగా ఆనియన్స్ తిప్పుకోవాలి. మనం సిమ్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు, లేదా టైం అయిపోతుంది అనుకుంటే హైలో కూడా పెట్టి చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మునగాకైతే వేసేస్తున్నాను. చాలా సువాసన వస్తుంది కర్రీ. టేస్ట్ కూడా అదిరిపోతది టమాటా, మునగాకు కర్రీ. మునగాకు వేసేసాను. చాలా త్వరగా వేగిపోతుంది మునగాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేశాననమాట. గరం మసాలా అట్లాంటియన్నీ ఏం అవసరం లేదు. మునగాకు ఫ్లేవరే మనకు మెయిన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేశాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. చక్కగా టమాటా ముక్కలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, మునగాకు అన్నీ కలిసేలాగా మనం గరిటెతోటి కలుపుకోవాలి. ఈవెన్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్, మనకు కూరకు తగినంత సాల్ట్ అందాజాగా వేశాను. మనకు అర్థమవుతుంది ఎంత కూర అయితే ఎంత సాల్ట్ వేసుకోవాలనేది. ఒక స్పూను, చిన్న స్పూన్‌తో వేశాను సాల్ట్. ఆ సాల్ట్ అంతా కూడా కలిసేలాగా కర్రీ మనము తిప్పుకోవాలి. హైలోనే పెట్టాను. ఎందుకంటే త్వరగా అయిపోతుంది కర్రీ అని చెప్పేసి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్‌లో పెట్టుకొని టమాటాలు దోరగా ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గడానికి మనం మూత అయితే పెట్టేస్తానన్నమాట నేను సిమ్‌లో పెట్టి. హైలో పెడితే వేగవు తొందరగా. సిమ్‌లో పెడితే ఆవిరికి మగ్గుతాయి అన్నమాట టమాటాలు. ఒక 7 మినిట్స్ అట్లా ఉంచాను. టమాటాలు మగ్గిపోయినాయి. మగ్గినట్లు మనకి ఎట్లా అర్థమవుతుందంటే ఆయిల్ మనకు పైకి తేలుతుందనమాట. అప్పుడు టమాటాలు అన్నీ కూడా మగ్గినట్టే కూర. ఇప్పుడు ఆ కూరకు తగినంత 1 స్పూను అందాజాగా కారం అయితే వేస్తున్నాను నేను. మీరైతే స్పూన్‌తో వేసుకోండి. నేనైతే మామూలుగా నాకు తెలుసు కాబట్టి పెద్దోళ్ళం కాబట్టి అందాజాగా ఒక స్పూను కారం వేశాను. ఇప్పుడు మళ్ళీ కారము కలుపుకోవాలి కర్రీలో. వేగిన తర్వాతనే ఎయ్యాలి కర్రీ. కర్రీ వేగిన తర్వాతనే కారం వేయాలన్నమాట. సో, ఇప్పుడు కొంచెం మగ్గింది కదా కారము, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు కారము మగ్గనివ్వకూడదు. టేస్ట్ మారిపోతుంది. ఒక 2, 3 సెకండ్లు తిప్పుకొని ఆపేసుకోవాలి. ఆపిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. కమ్మటి వాసన వస్తుంది కాబట్టి సువాసనగా కొత్తిమీర గ్యాస్ ట్రబుల్కి మంచిది కాబట్టి కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశాను. ఇలా మనం ఆయుర్వేదికంగా కర్రీ చేసుకుంటే మన ఆరోగ్యం కూడా 1000కి 1000 రెట్లు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వాడితే మోకాళ్ళకు గుజ్జు కూడా వస్తుందండి. మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు. చూసారా? ఎంతో రుచికరమైన మునగాకు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ